గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం నేర్చుకోబోయే ఇడియం ఏంటంటే బైట్ ద బుల్లెట్ అని. బైట్ ద బుల్లెట్ అని బైట్ ద బుల్లెట్ అంటే ఏంటంటే మనం అంత ఇష్టం లేని పని చేయటం అనమాట. చాలా కష్టమైనటువంటి పని చేయటం, అంత మనకి ఆహ్లాదకరంగా ఉండదు. అది టు ఫేస్ అండ్ అన్ప్లజెంట్ సిచ్యువేషన్ అని చెప్పి అంటాం. టు ఫేస్ అండ్ అన్ప్లజెంట్ సిచ్యువేషన్ బ్రేవ్లీ మనకి ఇక తప్పదనమాట. రైట్. I did not prepare well for the interview, but I had to bite the bullet and attended it. ఈ విధంగా చెప్తాం మనం. రైట్. మిస్ సోనియా, యూ హ్యావ్ టు బైట్ ద బుల్లెట్, ద మేనేజర్ సెడ్. మేనేజర్ ఏం చెప్పారంటే నువ్వు చాలా రెడీగా ఉండు దేనికైనా అనేటువంటి మీనింగ్లో ఆయన చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ విధంగా మనం ఇష్టం లేని పని కానీ ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ని మనం బేర్ చేసేటప్పుడు బైట్ ద బుల్లెట్ అని చెప్పి అంటాం. అంటే ఛాలెంజింగ్ సిచ్యువేషన్, అన్ప్లజెంట్ సిచ్యువేషన్ అనమాట. అంత బాగోదు ఆ పరిస్థితి. ఇది బైట్ ద బుల్లెట్ అని చెప్పి ఎలా వచ్చిందంటే మనకి ఇంతకుముందు ఈ ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఇడియం అది. ఈ ఆర్మీ వాళ్ళకి ఏమన్నా దెబ్బలు తగిలినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఆ లోపల బుల్లెట్లు తీయడానికి వీడా నొప్పి తట్టుకోవడానికి ఏం చేసేవాడంటే ఒక బుల్లెట్ నోట్లో పెట్టుకొని పళ్ళతో గట్టిగా కొరికేవాడు అనమాట. కొరుకుతూ ఉండేవాడు. ఆ టైంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ బుల్లెట్ నోట్లో పెట్టుకొని కొరుకుతున్నప్పుడు వీళ్ళు వాడికి చిన్న మైనర్ ఆపరేషన్ చేసేవాళ్ళు. ఎందుకంటే డాక్టర్లు వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఆ విధంగా ఒక అన్ప్లజెంట్ సిచ్యువేషన్ తట్టుకునేడానికి మీరు చేసే ప్రయత్నాన్ని, సాహసంగా చేసే ప్రయత్నాన్ని మనం బైట్ ద బుల్లెట్ అని చెప్పి అంటాం అన్నమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్.